హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సెవెంత్ క్లాస్లో ఉన్నటువంటి 13th లెసన్ అండి. విత్తనాల ప్రయాణం అండి. అండకోశం అనేది ఫలంగా ఉంటుంది. అండాలు అనేవి విత్తనాలుగా ఉంటాయి. ఓకేనండి. అండాలు అనేవి చిన్న చిన్న ఉంటాయి కాబట్టి అవి విత్తనాలు. అండకోశం అనేది ఫలంగా ఉంటుందండి. విత్తనాల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. కొత్త మొక్కలకు పాత మొక్కలకు ఏం కావాలండి? గాలి, నీరు, ఖనిజ లవణాలు అనేటివి అవసరమండి, కంపల్సరీ. తాటిపండు. ఓకేనండి. తాటిపండు అంటే ఏంటంటే టెంక. ఓకేనండి. తాటిపండు అంటే ఏంటండి? టెంక. కొబ్బరికాయ టెంకలాగా తాటిపండు అనేది టెంక అండి. కాయలకు, గింజలకు రకరకాల లక్షణాలు అనేటివి ఉంటాయండి. ఇవి విత్తనాలను వ్యాప్తి చేయడానికి సహాయపడతాయి. ఓకేనండి. కాయలు, గింజలు విత్తనాలను వ్యాప్తి చేయడానికి సహాయపడతాయి. జిల్లేడు విత్తనాలండి. ఇవి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. ఓకేనండి. జిల్లేడు లల్లయ్య ఉంది కాబట్టి గాలిలో ఓకేనండి. జిల్లేడు గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయి. తేలికగా ఉంటాయండి. ఇవి చిన్నగా ఉంటాయి. తెల్లని వెంట్రుక అనేది ఉంటుంది. ఓకేనండి. జిల్లడి విత్తనాలకి తెల్లని వెంట్రుకలు ఉంటాయి. ఇది పీచు పదార్థం అండి. ఈ వెంట్రుకలు అనేటివి ఆ విత్తనాల్లో ఉన్నటువంటి పీచు పదార్థం. ఓకేనా అండి. ఆర్కిడ్ విత్తనాలకు గాలితో నిండిన సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయండి. ఓకేనండి. ఆర్కిడ్ మరియు డెండాలియన్. ఓకేనండి. ఆర్కిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిడ్ విత్తనాలు, డెండాలియన్ విత్తనాలకి గాలితో నిండిన వంటి సంచుల వంటి నిర్మాణాలు ఉంటాయండి. గడ్డి చేమంతిలో రెక్కల లాంటి అమరికలు ఉంటాయండి. ఇవి కూడా విత్తనాలు. ఓకేనండి. గడ్డిల రెక్కలు లాంటివండి. ఓకేనండి. గడ్డిలో ఏముంటాయండి? రెక్కల లాంటి విత్తనాలు ఉంటాయి. అవి రెక్కల లాంటి అమెరికలు గల విత్తనాలు ఉంటాయి. పత్తి గింజలకు వెంట్రుకల లాంటి నిర్మాణాలు లాంటివి ఉంటాయి. అంటే దారాలు. నీటి ద్వారా వ్యాప్తి చెందేటివండి. నీటి ద్వారా వ్యాప్తి చెందే విత్తనాలు తేలికగా ఉంటాయి. బాహ్య కవచం అనేది గాలితో నిండి ఖాళీ స్థలాలు ఉంటాయండి. ఓకేనండి. బాహ్య కవచం అనేది ఎక్కువగా గాలితో నిండి ఉంటుంది. ఎక్కువ స్పేస్ని, ఖాళీ స్థలాన్ని కలిగి ఉంటుంది. కొన్ని పీచుతో కప్పినట్లు ఉంటాయండి. ఓకేనా. కొబ్బరికాయ విత్తనం అనేది నీటి ద్వారా ప్రయాణిస్తుంది. తామర విత్తనాలు నీటి అడుగున చేరి ప్రవాహంలో కొట్టుకుపోతాయండి. ఓకేనా. నీటి అడుగు భాగాన ఉండేటివి తామర విత్తనాలు. జంతువుల ద్వారా విత్తనాలు కూడా వ్యాప్తి చెందుతాయి. కొక్కేలు, ముళ్ళు, వెంట్రుకల లాంటి భాగాలు కలిగిన పండ్లు విత్తనాలు అనేటివి అంటుకుంటాయండి. ఓకేనండి. మనం కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ముండ్లు, వెంట్రుకలు లాంటివి, కొక్కేలు లాంటివి కలిగినటువంటి విత్తనాలు ఇవి అంటుకుంటాయి కదండి. అవి పండ్లేనండి. ఓకేనా. పండ్లు అనేవి విత్తనాలుగా ఇక్కడ యూజ్ అవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్, కొన్ని జిగురుగా ఉండే విత్తనాలు పక్షుల ముక్కులకు అంటుకుంటాయండి. ఓకేనా అండి. కొన్ని పక్షుల ముక్కులకే అంటుకుంటుంటాయి. కొన్ని విత్తనాలు మొలకెత్తే ముందు పక్షుల జీర్ణమండలం గుండా ఖచ్చితంగా ప్రయాణించాల్సిందే. ఓకేనండి. పక్షుల జీర్ణమండలం గుండా ప్రయాణించాల్సిందే. ఏవండి అలాంటి విత్తనాలు ఏ పక్షులు తీసుకుంటాయండి? గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు. ఓకేనండి. వీటి జీర్ణమండలం గుండా కొన్ని విత్తనాలు అనేటివి ప్రయాణించిన తర్వాత అవి మొలకెత్తుతాయండి. ఉడత, మతిమరుపు అండి. ఐరోపా దేశానికి చెందినవి టమాటా, గోబీ, జామ, పియర్. ఓకేనండి. టమాటా, గోబీ, జామ, పియర్. ఓకేనా అండి. ఇక్కడనే ఉందండి పియర్. ఓకేనా. పియర్, ఇంకా జామ, గోబీ, టమాటా ఇవన్నీ కూడా ఐరోపా దేశానికి చెందినవి. మన దేశానికి చెందినవి ఓన్లీ చెరకుగడ అండి. పండ్లలో విత్తనాలు గుళిక లేదా కాయలలో ఉంటుందండి. ఓకేనా. పండ్లలో విత్తనాలు గుళిక లేదా కాయల్లో ఉంటుంది. పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుందండి. ఏవి పేలుతాయండి? బెండ, ఆవ, బఠానీ, నువ్వులు, కనకంబర పూలు. ఓకేనండి. కనకంబర విత్తనాలు. ఓకేనండి. ఇవి పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి అనేది జరుగుతుంది. ఆవ మొక్క తన జీవిత కాలంలో 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తుందండి. ఓకేనండి. ఆవాలు చిన్న చిన్నవి ఉంటాయి కదండి. అవి 10,000కు పైగా గింజలను ఉత్పత్తి చేస్తాయి. బెండ పేలుతుందండి. బెండ విత్తనము, ఆవ విత్తనము, బఠానీ విత్తనము, నువ్వులు, కనకంబరాలు. ఓకేనండి. ఇవన్నీ కూడా పేలడం ద్వారా విత్తనాల వ్యాప్తి జరుగుతుంది.